ఏలూరు జిల్లా ఏడుకొండల వెంకన్న సన్నిధికి మెట్ల మార్గంలో కాలినడకన శ్రీ స్వామివారిని జంగారెడ్డిగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకి దర్శనమిచ్చారు. అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వామి, దీక్షా స్వాములు, గోవింద స్వాములు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ డాబా గార్డెన్స్ వద్ద నూతనంగా నెలకొల్పిన చెన్నై షాపింగ్ మాల్ 24వ బ్రాంచ్ ని నటి శ్రీలీల ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్లకు సరసమైన ధరలో వస్త్రాలు అందించిన ఘనత చెన్నై షాపింగ్ మాల్ కే దక్కిందని శ్రీలీల తెలిపారు. శ్రీలీల రాకతో సినీ తారను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. విశాఖ అంటే తనకు ఎంతో అభిమానమని హీరోయిన్ శ్రీలీల వెల్లడించారు. చెన్నై షాపింగ్ మాల్ వెరైటీ డిజైన్లతో మహిళల కొరకు సరసమైన ధరల్లో చీరలు లభ్యమవుతున్నాయని షాపింగ్ మాల్ యజమానురాలు పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కస్టమర్లకు అనుగుణంగా ధరలు ఉంటాయని షాపింగ్ మాల్ యజమాని తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. షాపింగ్ చేయాలని ఐ రియలీ లైక్ చూస్తుంటాను. కలెక్షన్స్ వెరీ ప్రిటీ అండ్ ఈ కలర్స్ వస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్ ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవంటే ఫస్ట్ గుర్తొచ్చింది బీచ్. సో ఆ బీచ్ వైబ్లో బట్ అందరు రండి, కమ్ విజిట్ ది స్టోర్ అండ్ కమ్ షాప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుందండి. డేట్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత రవితేజ గారు ఉంది అండ్ కొన్ని అనౌన్స్మెంట్స్ రేపు అనౌన్స్ అవ్వబోతున్నాయి. అలాగే మేడం బాలీవుడ్ ప్రాజెక్ట్ ఏవో చేస్తున్నారు. బాలీవుడ్ మేడం అక్కడ సెటిల్ అవుతున్నారని మీడియా టాక్. ఫ్లాట్ అయితే తీసుకున్నారని కూడా చెప్పారు. టాక్ ఉంది అంటే తెలుగు ఇండస్ట్రీకి దూరం అవుతుంది, బాలీవుడ్ దగ్గర అయిపోతున్నారని.